అసలు గుడిలో ధ్వజస్తంభం ఎందుకుంటుందో తెలుసా? దీని వెనుక అద్భుతమైన సైన్స్ మరియు ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మనం గుడికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాం, కానీ అది ఒక పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్ అని చాలామందికి తెలియదు. మొదట సైన్స్ విషయానికి వస్తే, ధ్వజస్తంభం అనేది ఒక అద్భుతమైన లైట్నింగ్ అరెస్టర్. ఇది ఎలా పనిచేస్తుందంటే, సాధారణంగా గుడులు ఎత్తైన ప్రదేశాల్లో లేదా కొండల మీద ఉంటాయి. వర్షాకాలంలో పిడుగులు పడే అవకాశం అక్కడ చాలా ఎక్కువ. ధ్వజస్తంభం పైన ఉండే రాగి లేదా పంచలోహపు కవచం ఆ భయంకరమైన పిడుగును తన వైపుకు లాక్కుంటుంది. అలా గ్రహించిన విద్యుత్తును ఆలయానికి ఏ నష్టం కలగకుండా నేరుగా భూమిలోకి పంపిస్తుంది. అంటే మన పూర్వీకులు కొన్ని వందల ఏళ్ల క్రితమే పిడుగుల నుండి ఆలయాన్ని కాపాడే టెక్నాలజీని కనిపెట్టారు. ఇక దీని ఆధ్యాత్మిక రహస్యం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆలయ నిర్మాణం. మన శాస్త్రాల ప్రకారం దేవాలయం అనేది ఒక మనిషి శరీరం లాంటిది. గర్భాలయం శిరస్సు అయితే, ధ్వజస్తంభం మన శరీరంలోని వెన్నెముక లాంటిది. మనిషి శరీరంలో వెన్నెముక ద్వారా నరాలు ఎలాగైతే శక్తిని సరఫరా చేస్తాయో, ఆలయంలోని దైవ శక్తిని ధ్వజస్తంభం అలా నియంత్రిస్తుంది. అందుకే ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ మన వెన్నెముకలోని నరాలను ఉత్తేజితం చేసి ప్రశాంతతను ఇస్తాయి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. ధ్వజస్తంభం ఒక కాస్మిక్ యాంటెన్నాలా పనిచేస్తుంది. అంటే నిరంతరం ప్రసరించే సానుకూల తరంగాలను లేదా కాస్మిక్ సిగ్నల్స్ను ఈ స్తంభం తన వైపుకు ఆకర్షిస్తుంది. ఈ స్తంభానికి బంగారం, వెండి, రాగి, జింక్ మరియు ఇనుము కలిపిన పంచలోహాల తొడుగు వేస్తారు. ఈ 5 లోహాల మిశ్రమానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని పట్టుకునే గుణం చాలా ఎక్కువ. ఇది ఒక రిసీవర్ లాగా ఆ కాస్మిక్ సిగ్నల్స్ని పట్టుకుని ఆలయ ప్రాంగణం అంతటా ఒక ఎనర్జీ ఫీల్డ్ని సృష్టిస్తుంది. దీనివల్ల ఆలయం చుట్టూ ఒక అదృశ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది నెగటివ్ ఎనర్జీని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. అందుకే ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళగానే మనకు తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా దీనిపై ఉండే 3 రింగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలకు చిహ్నాలుగా ఉండి ఆలయ శక్తిని కాపాడుతుంటాయి. తర్వాత గుడి గోపురం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరెన్నో ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.